బెంగాల్లో టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో కొన్ని కీలక ప్రాంతాల్లో మెజారిటీ సీట్లను గెలుపొందిన వారికి అధికారం దక్కుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి వాటిలో జంగల్ మహల్ ఒకటి. జంగల్ మహల్ ప్రాంతంలో సత్తా చాటిన వారికే మ్యాజిక్ ఫిగర్ సులువు అవుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఆ ప్రాంతంపై మరింత ఫోకస్ పెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో సత్తా చాటాలంటే పార్టీలు కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జంగల్ మహల్ ప్రాంతంలోని మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవాల్సిందేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జంగల్ మహల్ ప్రాంతం ఎన్నికల్లో అంతటి ప్రాధాన్యతను కలిగి ఉంది. అందుకే బెంగాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా జంగల్ మహల్ ఆశీర్వాదాన్ని తీసుకోవాల్సిందే. జంగల్ పరిధిలోని 4 జిల్లాల్లో ఉన్న 40 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ సాధించే పార్టీకి అధికారం సులువుగా దక్కుతుందనే అంచనాలున్నాయి. అందుకే జంగల్ మహల్ను గేట్వే టు నవ్వన్నా అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు జంగల్ మహల్లో సత్తా చాటాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈసారి ఇక్కడ సత్తా చాటాలంటే కొన్ని సవాళ్లను అధిగమించాల్సిందే. జంగల్ మహల్ ప్రాంతంలోని కుర్మీ వర్గం తమకు ఎస్టీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు కుర్మీలను ఎస్టీ జాబితాలో చేరిస్తే తమ రిజర్వేషన్లు దెబ్బతింటాయని సంతాల్లో ఇతర ఎస్టీ తెగలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో పార్టీలు ఏదో ఒక వర్గానికి మద్దతు తెలిపితే మరో వర్గం దూరమయ్యే ముప్పు లేకపోలేదు. జంగల్ మహల్లోని కుర్మీ వర్గం ప్రజలు ప్రస్తుతం ఓబీసీ బి కేటగిరీలో ఉన్నారు. వాస్తవానికి 1931 వరకు బ్రిటిష్ ఇండియాలో ఆదిమ తెగల కేటగిరీలో కుర్మీలు ఉండేవారు. కానీ 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కుర్మీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించారు. ఈ నిర్ణయాన్ని సంస్కృతీకరణ అనే ప్రాతిపదికన తీసుకున్నారు. ఆ కాలంలో కుర్మీ సామాజిక వర్గంలోని కొంతమంది సంపన్న ప్రభావవంతమైన నాయకులు తమ సామాజిక హోదాను పెంచుకోవడానికి తాము కుర్మీ క్షత్రియులమని ప్రకటించుకున్నారు. దీంతో వారు గిరిజన లక్షణాలను కలిగి లేరని భావించిన అప్పటి భారత ప్రభుత్వం వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించింది. దీంతో 1950వ దశకం నుంచి కుర్మీ వర్గం ఎస్టీ రిజర్వేషన్ కోసం పోరాటాన్ని మొదలుపెట్టింది. అంతకుముందు మాదిరిగానే తమను ఎస్టీ జాబితాలో చేర్చాలని కుర్మీ వర్గం డిమాండ్ చేస్తోంది. జంగల్ మహల్కు ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే ఇది దట్టమైన అడవులతో నిండి ఉంటుంది. జంగల్ అంటే అడవి, మహల్ అంటే పరిపాలనా విభాగం లేదా ఎస్టేట్ అని అర్థం. జంగల్ మహల్ ప్రాంతం మొత్తం జనాభాలో దాదాపు 25 నుంచి 30% మంది గిరిజన తెగల వారే ఉన్నారు. పురులియా జిల్లాలో 18.5%, గురుగ్రామ్ జిల్లాలో 29.4%, పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో 14.9%, బంకురా జిల్లాలో 10.3% మంది గిరిజనులున్నారు. జంగల్ మహల్లో నివసించే అతిపెద్ద గిరిజన సమూహం సంతాల్. గిరిజన జనాభాలో సంతాల్ వర్గం దాదాపు 70 నుంచి 80% ఉంటారు. ఇతర గిరిజన తెగల్లో ముండా, భూమిజ్, లోదా, సెబార్, బిర్హో, కోరా వంటి వారు ఉన్నారు. జంగల్ మహల్ ప్రాంతంలోని కుర్మీ వర్గాన్ని కుర్మీ మహతో అని కూడా పిలుస్తారు. ఇక్కడి 4 జిల్లాల్లో 17% నుంచి 30% మంది కుర్మీ ఓటర్లున్నారు. వీరి జనాభా పురులియా, గురుగ్రామ్ జిల్లాలో అత్యధికంగా ఉంది. జంగల్ మహల్లోని దాదాపు 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను కుర్మీ వర్గం ఓటర్లు శాసించగలరు. అందుకే వీరి డిమాండ్కు ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది. మండల కమిషన్ సిఫార్సుల మేరకు 1994 అక్టోబర్ 19న బెంగాల్లోని కుర్మీ వర్గాన్ని అధికారికంగా ఓబీసీ జాబితాలో చేర్చారు. జార్ఖండ్ ప్రభుత్వం 2004లో కుర్మీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది. అయితే దీన్ని పరిశీలించిన ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుర్మీలు గిరిజనులు కారని వారు కుంబీలకు ఉపకులమని నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా నాటి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. 2022లో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఇతర తెగలకు ఎస్టీ హోదాను కల్పించినప్పటి నుంచి కుర్మీలు తమ డిమాండ్ కోసం రైల్ రోకో, రోడ్ల దిగ్బంధనం వంటి నిరసనలతో రాష్ట్రాన్ని స్తంభింపజేసిన ఘటనలు ఉన్నాయి. 2022 సెప్టెంబర్లో కుర్మీలు జంగల్ మహల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినప్పుడు టీఎంసీ ప్రభుత్వం వారి డిమాండ్ను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. కల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది బెంగాల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక అధ్యయన సంస్థ. కుర్మీ సామాజిక వర్గానికి గిరిజన లక్షణాలు ఉన్నాయా లేదా అనేది శాస్త్రీయంగా పరిశోధించి నివేదిక ఇవ్వాలని సిఆర్ఐను మమతా బెనర్జీ సర్కార్ ఆనాడు ఆదేశించింది. ఈ సంస్థ ఇచ్చిన నివేదికనే సిఆర్ఐ స్టేటస్ రిపోర్ట్ అంటారు. కుర్మీల సామాజిక సాంస్కృతిక స్థితిగతులపై సిద్ధం చేసిన సిఆర్ఐ నివేదికను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖకు 2022 నవంబర్లో టీఎంసీ సర్కార్ పంపింది.
2023 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ఈ నివేదికలో కొన్ని సాంకేతిక అంశాలపై వివరణ కోరుతూ తిరిగి బెంగాల్ రాష్ట్రానికి పంపింది. 2023 ఏప్రిల్లో బెంగాల్ ప్రభుత్వం సవరించిన వివరాలతో కూడిన క్రిటికల్ ఎథ్నోగ్రాఫిక్ రిపోర్టును కేంద్రానికి తిరిగి పంపింది. ప్రస్తుతం ఈ ఫైలు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా పరిశీలనలో ఉంది. తాము కేంద్రానికి రిపోర్టు పంపామని, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అని టీఎంసీ ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం మాత్రం బెంగాల్ సర్కార్ పంపిన నివేదికలో కుర్మీలను ఎస్టీలుగా గుర్తించడానికి సరిపడా ఆధారాలు లేవని వాదిస్తోంది. తమకు ఎస్టీ హోదా కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే పార్టీకి ఓటు వేస్తామని కుర్మీలు స్పష్టం చేస్తున్నారు. కుర్మీలు తమను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతుండగా ఇప్పటికే ఎస్టీ జాబితాలో ఉన్న సంతాల్, ముండా వంటి తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ప్రతిసారి ఎన్నికల సమయంలో జంగల్ మహల్లో పెద్ద రాజకీయ పార్టీలు అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుర్మీలకు కాదు అనే సమాధానం చెప్పలేక, సంతాల్ వర్గం మనస్సును నొప్పించలేక అన్ని పార్టీలు సతమతమవుతున్న పరిస్థితి ఈసారి కూడా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను సాధించాలన్నా జంగల్ మహల్లో సత్తా చాటాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో జంగల్ మహల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అందుకోసం తమ ముందున్న సవాళ్లను అధిగమించే యత్నం చేస్తున్నాయి. దీంతో జంగల్ మహల్లో ఏ పార్టీ పై చేయి సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.